నీ పేరు? బ్రహ్మానందం అండి. ఎక్కడ పని చేస్తున్నారు? బృందావనం ఇటుకల్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నాను సార్. నీ ఇల్లు ప్రసాదరావు గారి ఇంటి పక్కన కదా? అది నైబర్నండి. ఈ సంఘటన జరిగిన రాత్రి ఆ ఇంట్లోంచి నీకేమైనా శబ్దాలు వినిపించాయా? అంత పెద్ద ఇంపార్ట్మెంట్ సౌండ్ వినపడలేదు కానండి, రాత్రి నాకు నిద్ర పడుతున్న టైంలో ఏదో దబ్బున పడ్డ శబ్దం వినపడిందండి. మరి నువ్వు అదేమిటని చూడలేదా? ఏ కోకోనట్ అదేనండి, ఏ కొబ్బరికాయ పడి ఉంటుంది అనుకున్నాను సార్. అది సరే, ప్రసాదరావు కొడుకు రవి వ్యక్తిగతంగా ఎలాంటి వాడు? పాపం గంగిగోవులు అంటాడండి. 4 పెగ్గులడ్డాయి అనుకోండి, అడ్డగాడిద కంటే అన్యాయం అండి. చాలా బ్యాడ్ ఫెలో అండి. రాత్రులు అప్పుడప్పుడు జ్యోతమ్మ అరుపులు ఏంటంటే మనసు మెల్టింగ్ అయిపోద్దండి. అంటే అతను అమ్మాయిని కొట్టుండగా నువ్వు ఎప్పుడైనా చూసావా? అరుపులు ఏంటంటే తెలియదండి బాబు. లవ్వింగ్ చేస్తున్నాడు, బీటింగ్ చేస్తున్నాడు. అబ్బే అది చాలా బ్యాడ్ అండి. ఆల్ రైట్. ప్రసాదరావు ఎలాంటి వాడు? ఒక ముక్కలు చెప్పనండి, దొంగ రాసుకెళ్ళండి. వెరీ ఫ్రాడ్ అండి. దొంగ రాసుకెళ్ళండి. ఆడిది నడమంత్రం చూడండి బాబు. మొన్నటిదాకా ఫుడ్కి మందుకి లాటరీ కొట్టాడు. ఈ 4 ఏళ్లలోనూ కోటరాసి నొక్కేసి పుట్టుకతోనే రిచ్ మెల్ల పెద్ద పోజు కొట్టేస్తాడండి బాబు. మనిషి ఎలాంటి వాడు? అదేంటండి బాబు అలా అడుగుతారు? గుణమంతా సెటదైనప్పుడు మడిచి మంచాడు ఎలా అవుతాడండి? పెళ్ళాం పోయి 10 ఏళ్ళు పైన అయిందండి. సీక్రెట్ సెటప్లు చాలా ఎట్టాడండి. నువ్వు చెప్పినంత నిజమేనా? వాళ్ళు ఎవరండి బాబు మీరు? ఇంటికి ఎందుకు ఆలస్యంగా వచ్చామని పెళ్ళాం అడిగితే సెకండ్ ఫ్యామిలీ సెటప్ గురించి అబద్ధం ఆడకుండా చెప్పి ఇడాకుల దాకా తెచ్చుకున్నంత సిన్సియర్ పిల్లనండి నేను. సత్య అబద్ధం ఆడండి. ఆల్ రైట్, నువ్వు వెళ్ళు. నీ పేరేమిటి? ఏటి బాబు ఏటంటున్నారు? నీ పేరేమిటి అని అడుగుతున్నారు. పేరా? బొండవ వచ్చమ్మండి. నువ్వు ఆ ఇంట్లో ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నావు? వయసా 3 పుష్కరాలకు ముందు పుష్పోతరయ్యారు. దాన్ని బట్టి నెక్కేసుకోండి. అయ్యగారు అడిగింది అది కాదు. నువ్వు ఆ ఇంట్లో ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నావు? ఎన్నాళ్ళ నుంచి? ఏటంటారు? వేద, ఆ విషయం వదిలే. ఎస్ సార్. చూడొచ్చమ్మా, రవి జ్యోతి ఎలా ఉండేవారు? ఏటంటారు? భార్యాభర్తలిద్దరూ బాగా ఉండేవారా అని అడుగుతున్నారు అయ్యగారు. వినపడుతోందా? ఏటి బాబు అలా అర్థం? నాకు శివుడు అనుకున్నావా? బాగా నేర్పడద్దే. అయితే చెప్పు, రవి జ్యోతి బాగా ఉండేవారా? జీతం గురించా? ప్రతి నెల 25 రూపాయలు ఇచ్చేదా జ్యోతమ్మ. ఇప్పుడు ఆ జ్యోతమ్మ కూడా పోయింది. ఇప్పుడు నాకెవరిస్తారు? నన్ను ఎవరు చూస్తారు? నడిచేసేది దేవుడా. జ్యోతి మరణం ఆత్మహత్య అనిపిస్తుంది. అవును సార్. ఆవిడ ఇంతకు ముందు ఒకసారి చేసిన ఆత్మహత్య ప్రయత్నాన్ని బట్టి, పోస్ట్ మార్టం రిపోర్ట్ను బట్టి ఇది ఖచ్చితంగా ఆత్మహత్య అయి ఉంటుంది. పక్కది ఆత్మహత్య కాదు, ఖచ్చితంగా హత్యే. అమ్మా లలిత, ఏమిటమ్మా ఇది? అవునన్నా, పక్కది హత్యే. ఐ కెన్ ప్రూవ్ ఇట్. yes I can prove it. ఒక బ్రహ్మానందం సాక్ష్యం తప్ప ఏ సాక్ష్యం వ్యతిరేకంగా లేదు. కానీ బ్రహ్మానందం సాక్ష్యాన్ని గట్టి సాక్ష్యంగా భావించలేదు. అవును సార్, వాడొట్టి వాగుడికాయ. మనం ఈ ఫైల్ మూసేకి తప్పదేం. చూద్దాం ఏం జరుగుతుంది. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. మా అక్కది ఖచ్చితంగా హత్యే. వాళ్ళని అరెస్ట్ చేసి ఊరికమ్ము ఎక్కించండి సార్. చూడమ్మాయి, ఇంతకు ముందే నీతో చెప్పి మా బాధ్యతలను గుర్తు చేయనక్కర్లేదు. తగిన ఆధారాలు దొరికి మీ అక్క ఇది హత్య అని తెలితే అంతకుండా పట్టుకుని తప్పకుండా శిక్షిస్తాం. ఇక వెళ్ళదు. సార్ దయచేసి నేను చెప్పేది వినిపించుకోండి సార్. మా అక్కది హత్యని నిరూపించడానికి నా దగ్గర బలమైన ఆధారం ఉంది. నాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి సార్ ప్లీజ్. ఓన్లీ 2 minutes. సరే, పైకి రా. థ్యాంక్ యూ. చెప్పు సార్. ఉదయం 11:30కి పోస్ట్మార్టం జరిగింది. పోస్ట్మార్టం రిపోర్ట్లో అప్పటికి 15 గంటలకు ముందు ఆమె మరణం సంభవించిందని నిర్ధారించబడింది. అవునా? అవును. అంటే అంతకు ముందు రోజు రాత్రి 8:30కి ఆమె చనిపోయి ఉండాలి. అవును. కానీ అలా జరగలేదు సార్. అంటే 8:30కి మా అక్కకి ఎందుకు దూకి చనిపోయిన మాట నిజమే అయితే అదే రోజు రాత్రి 9:30 గంటల వరకు బ్రహ్మాండమైన వర్షం వచ్చింది సార్. మరి ఆ వర్షంలో మా అక్క శవం బాగా తడిచిపోయి ఉండాలి. రక్తం అంతా కరిగిపోయి ఉండాలి కదండి. కానీ బట్టలు తడిగా లేవు. ఏ రకం బురద శవం మీద లేదు. అంటే 8:30కి చనిపోయిన మా అక్క శవాన్ని రాత్రి 9:30 తర్వాత ఎవరో అక్కడ పారేసి ఉండాలి. యు ఆర్ కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇలాంటి ఇంపార్టెంట్ క్లూ చెప్పి ఈ కేసును మరో మలుపు తిప్పుతున్నందుకు నిన్ను నేను అభినందిస్తున్నానమ్మా. ఇదే గనక హత్య అయితే హంతకుని బట్టి చట్టానికి అప్పగించే వరకు నేను తప్ప.
ఇట్స్ మై ప్రామిస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.